ఒక్కసారి వీడియో చూడండి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తాంకుళంకు చెందిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో జయరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుమారుడు బెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండటంతో బెనిక్స్ అడ్డుకున్నాడు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇంకా ఈ దేశంలో న్యాయం బతికే ఉంది అని అనిపిస్తుంది ఇలాంటి తీర్పులను చూస్తూ ఉంటే. తమిళనాడులోని మదురై కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఒక 2020 కరోనా సమయంలో ఏదైతే లాక్డౌన్ జరుగుతుందో దేశం అంతటా, అప్పుడు వాళ్ళ షాపు బంద్ చేయలేరని చెప్పేసి, షాప్ ఓపెన్ గా పెట్టారని చెప్పేసి తండ్రి కొడుకులను కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి రాత్రంతా కొట్టడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. తెల్లారి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో వాళ్లకు గాయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడే హాస్పిటల్లో ముందు రోజు కొడుకు చనిపోయాడు, తర్వాత రోజు తండ్రి చనిపోయాడు. అది అక్కడ లాకప్ డెత్ జరిగింది అని చెప్పి 9 మంది పోలీసుల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. 2020లో జరిగిన ఈ సంఘటన 2026 6 సంవత్సరాల తర్వాత కోర్టు సంచలన తీర్పిచ్చింది. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పిచ్చింది. ముఖ్యంగా ఈ దేశంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం కొద్దీ లాఠీ చార్జీ చేస్తారు. అలా లాఠీ చార్జీ చేయడం వల్ల చనిపోయిన వారే ఈ తండ్రి కొడుకులు. ఇలా వాళ్ళకున్న అధికారాన్ని వాడుకొని ప్రజలతో అమర్యాదగా మాట్లాడడము, వాళ్ళపై లాఠీ చార్జీ చేర్చుకోవడం అనేది ఈ దేశంలో పరిపాటిగా జరుగుతున్నది. కానీ పోలీసులు ఒక్కసారి ఆలోచించండి. ఇలా మీరు చెయ్యని తప్పుకు 9 మందిలో ఏ 2-3 కొట్టి ఉంటారు, కానీ అక్కడ 9 మంది పైన ఉరిశిక్ష అనేది ఖరారైంది. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడుతున్నాయో కదా. అలానే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దయచేసి పోలీస్ అన్నలు మీ అధికార పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే చేయండి. ఎవరి పైన చేయి చేసుకోకండి, ఎవరిని దుర్భాషలు ఆడకండి. ముఖ్యంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో పోలీసు వ్యవస్థ అనేది డబ్బు ఉన్నోడికి ఒకలా పనిచేస్తుంది, డబ్బు లేనోడికి ఒకలా పనిచేస్తుంది, సామాన్యుడికి ఒకలా పనిచేస్తుంది, రాజకీయ నాయకుడికి ఒకలా పనిచేస్తుంది. దయచేసి పోలీస్ అన్నలు మీరు రక్షక భటులు, మీరు భక్షక భటులు కావద్దు. సామాన్యులను హింసించి వాళ్ళను ఇలా లాకప్ డెత్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలన్నీ రోడ్డున పడతాయి సార్. ఆలోచించండి. దయచేసి పోలీస్ అన్నలు ఏం జరిగినా మేమున్నాము అన్న ధైర్యం ఇవ్వండి సార్ ప్రజలకి. అంతేకాని మీ దగ్గరికి వస్తే ఎక్కడ కొట్టి చంపుతారో అన్న అధైర్యపడేలా చేయకండి సార్ దయచేసి.